కొంతమంది కావాలని రెచ్చగొడుతుంటారండి. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే పాము లాంటి వాళ్ళు. ఇప్పుడు మీ దగ్గరికి పాము వచ్చి కాటేసింది అనుకోండి, మీరు కూర్చొని బేరాలు ఆడతారా? ఓ పామా నేనే దొరికానా, నన్ను ఎందుకు కాటేసావంటారా? ఇమీడియట్ గా విషం పాకుండా గుడ్డగట్టుకొని ట్రీట్మెంట్ తీసుకుంటారా? వీళ్ళని అంతే ట్రీట్ చేయాలండి. వాళ్ళు మనల్ని రెచ్చగొడుతున్నప్పుడు, తక్కువ చేసి చులకన చేసి మాట్లాడుతున్నప్పుడు కోపం, చికాకు అనే విషం మన మైండ్కి ఎక్కకుండా చూసుకోవాలి. ఎలా చూసుకోగలుగుతామంటే, మీ దమ్మేంటో మీకు తెలిస్తే, మీ సత్తా ఏంటో మీకు తెలిస్తే, మీ స్ట్రెంగ్స్ ఏంటో మీకు తెలిస్తే, మీ గొప్ప ఏంటో మీకు తెలిసినప్పుడు రెచ్చగొట్టే వాళ్ళు రెచ్చగొడుతుంటే ఎవరికి రెస్పాండ్ అవ్వాలి, ఎవరికి రెస్పాండ్ అవ్వక్కర్లేదు అన్న క్లారిటీ మీకు వస్తుందండి. పామన్నాక కాటేస్తుంది. కొంతమంది మనుషులు చులకన చేసి, తక్కువ చేసి మాట్లాడుతుంటారు, రెచ్చగొడుతుంటారు. ఈ రెండిటికి దూరంగా ఉంటేనే ప్రమాదం లేకుండా హాయిగా, సంతోషంగా, సుఖంగా ఉండొచ్చు.